వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 365 రోజులు గడిచిపోయింది. సో మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా లేదా, అంటే రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అని చెప్పేసి ప్రజా ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ అయితే ఘనంగా ఈ రాష్ట్రంలో నిర్వహించడం అనేది జరిగింది. అదే అనేక అంశాలపైన, సామాజిక అంశాలపైన, ప్రభుత్వ అంశాలపైన ఇప్పుడు చర్చించడానికి మనతో పాటు బైర్ నరేష్ ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం, బాగున్నారా? ఏందన్నా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year అయిపోయింది. మరి ఎట్లా ఉంది పరిపాలన తీరు, ఏ విధంగా ఉంది, ముందుకు ఎట్లా పోతుంది ఈ ప్రభుత్వం? అంటే మన ప్రాంతంలో రాజకీయాలని కులముతో, డబ్బుతో, వారసత్వంతో లేదా ఆకర్షణలతో మాత్రమే రాజకీయాలు నడిపిస్తున్నారు. ఫిలాసఫీతో, సిద్ధాంతాలతో, సమాజ అవసరాలతో, సమాజ చైతన్యంతో, లేకపోతే అభివృద్ధి కేంద్రంగా, ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం కేంద్రంగా, లేదా కంఫర్ట్, నేను ఇక్కడ సుఖంగా ఉన్నాను, సౌకర్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, గౌరవంగా ఉన్నాను అనేటువంటి ఎథిక్స్ మీద మన వాళ్ళు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. నేను ఓట్లు సాధించడానికి ఏమేమి చెబితే ఓట్లు వస్తాయనేటువంటి భ్రమలో ప్రజలను నమ్మించి ఓట్లు గెలిపేయడం మీద దృష్టి పెట్టే పొలిటీషియన్స్ ఉన్నారు. గొప్పకు పోయి, ఏతులకు పోయి పిచ్చివన్నీ సలహాలు ఇచ్చి ఆ తర్వాత బొక్కబోర్ల పడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక 10 ఏళ్ళు పరిపాలన చేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారు, 10 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చిన ఈ సమాజంలో ఏదైనా ఒక అంశం మీద శాశ్వత పరిష్కారాన్ని తీసుకురాలేకపోయారు. అలాగే ఇప్పుడు అంటే ఒకరి మీద కోపం వస్తే ఇంకొకరికి ఓటేస్తారు, ఇంకొకరి మీద కోపం వస్తే ఇంకొకరి మీద ఓటేస్తారు. బాగా మాట్లాడి ప్రజల్ని కన్విన్స్ చేయడమో, ఎమోషన్స్ చేయడమో జరిగితే ఓట్లు వేసేస్తారు. లేదా డబ్బున్న వాళ్ళు నిలబడితే ఓట్లు వచ్చేస్తాయి. లేదా ప్లానెడ్గా ఎక్కడ ఏ కులం ఎంత ఉంది అంతా అంటే చిల్లర అంశాల మీద ప్రజలు నిలబడ్డ కాడ నువ్వు అభివృద్ధి, తృప్తి ఎలా కోరుకుంటావు? అంటే ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది కదా స్పష్టంగా, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రభుత్వమే. ఇందిరమ్మ రాజ్యంలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసినామని చెప్తున్నారు. రాజ్యం బడుగు బలహీన వర్గాలలో పెద్దపీట వేసినాము కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నది. సిగ్గుంది ఆ పాలకులకి. బడుగు బలహీన వర్గాలు 75 ఏళ్ళ స్వాతంత్రం అయిపోయినాక ఇంకా పెన్షన్ కోసం అడిగేటోడు ఉన్నాడు, రేషన్ కార్డు కోసం అడిగేటోడు ఉన్నాడు, ఇల్లు లేనోడు ఉన్నాడు అన్నందుకు ఈ పాలకులు తలకాయ తీసుకొని మోకాల కింద పెట్టుకోవాలి. ఇది ఇందిరమ్మ రాజ్యం. అవి చచ్చిపోయి ఎన్నేళ్ళు అవుతుంది, పాలన వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది. వాళ్ళ తాత పాలించి, వాళ్ళ అయ్య పాలించి, ఆమె పాలించి, వాళ్ళ కొడుకు పాలించి, ఇప్పుడు వాళ్ళ కోడలు పాలించి, రేపు వాళ్ళ మనవడు పాలించి. సరే ఆ విషయం పక్కన పెడదాం. మోడీ పాలిస్తాడా, వాళ్ళ వారసుడు యోగి ఆదిత్యనాథ్ పాలిస్తాడా కాదు. 75 ఏళ్ళైనా మౌలికంగా మనం అభివృద్ధి చెందామా? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లును భద్రతను ఇవ్వగలిగినమా? ఇవి ఇవ్వలేనప్పుడు ఈ పాలకులకు పాస్ మార్కులు ఎవడెత్తాడు? ఇవి మంచుకునే సంబరాలు జరుపుకోవడం వాళ్ళ అర్థం ఉంటుందా? మరి జరిగినాయి కదా అవన్నీ ఏంటంటే 1 year అవుతుంది. మనం ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ప్రోగ్రామ్ కావాలనుకున్నప్పుడు పుట్టినరోజు జరుపుకునే సెలబ్రేషన్ కల్చర్ వచ్చినట్టుగానే, న్యూ ఇయర్కు తాగి తందనాడనే వచ్చినట్టుగానే ఏడాదిలో చేసినవి అన్ని చెప్పుకుంటారు. అంతే. వీళ్ళు కాకపోతే రేపని చెప్పుకుంటారు. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఏడాదిలో చేసినాయి అని చెప్పుకుంటారు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 1 year అయిపోయింది. 1 yearలో ఏం మంచి పాలన ఏం చేసింది? అంటే ప్రజలకు దగ్గరయ్యే ఘటనలు ఏం చేసింది? అంటే ఆ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలైనాయా? లేదంటే ఇప్పుడు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు, అది ఇంప్లిమెంట్ అయిందా? ఏదైంది మరి వాళ్ళు చేయడానికి, విజయోత్సవాలు చేయడానికి? నిజం చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ప్రజల అవసరాల మీద లోతైన అధ్యయనం చేసి ఆశను కల్పించి అధికారంలోకి రావడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే ఇంతకాలం విసిగెత్తిన పాలనని ఓడించడంలో ప్రజలు సక్సెస్ అయ్యారు. దాన్ని సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్ వారు సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళకి నేను అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు, అంటే ఎట్లుంటుంది సిస్టమ్ నాకు తెలుసు. ఈ క్రమంలో బడ్జెట్ లేకుండా, ఇన్కమ్ లేకుండా
మనము ఏం చేస్తాం? ఇంతకుముందు గత ప్రభుత్వాలు వేసినటువంటి తాయిలాలను కంటిన్యూ చేస్తూ, అంతకుముందు ప్రజలతో రిలేట్ అయిన పనికిమాల ఖర్చులన్నింటినీ కంటిన్యూ చేస్తూ అభివృద్ధి చేయాలి. ఎక్కడ చేస్తారు? బోల్డెన్ అప్పులు. ఇక్కడ ఉత్పత్తి మొదలైతే, ఇక్కడ సంపద మొదలైతే, అది మిగులైతే, ట్యాక్సీలు ప్రజలందరూ సకాలంలో కడితే, అన్ని చోట్ల చక్కగా కడితే, రాష్ట్రాలకు రావాల్సిన వాటా సకాలంలో కేంద్రం ఇస్తే మనం అభివృద్ధి గురించి అడగవచ్చు. ఉత్తరే నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, నాకు 250 గజాల స్థలం ఏది అని అడిగితే చీప్ అయిపోతా. అలాగే మా గ్యాస్ సిలిండర్ ఏది, కరెంటు బిల్ అయితే నెలకు 250 వచ్చేది, అది మాత్రం జీరో చేశారు. అంటే వీళ్ళు ఇప్పుడు పెట్టినయే ప్రజలు అడుగుతున్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, వాళ్ళు ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా మాకు ఫ్రీ బస్సు కావాలను, ఈ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయండి, 420 హామీలు ఇచ్చి అవి కుదించి 6 ఫ్రీ బస్సుని మీరు 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి మహిళా సాధికారతకు అది ఉపయోగపడుద్ది. ఓకే, దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మగ వ్యక్తి ప్రయాణం చేయకుండా ఈవిడకు ఉచితం కాబట్టి ఈమె స్కూల్కి వెళ్ళడానికైనా, కాలేజీకి వెళ్ళడానికైనా, ఉద్యోగానికి వెళ్ళడానికైనా, లేదా వ్యాపారం చేయడానికైనా, చిరు వ్యాపారం చేయడానికైనా ఆమె ఆదాయంలో ఓ 10-20% ప్రయాణ ఖర్చు అయ్యేది, అది మిగిలింది. అలాగే ఆర్టీసీకి డబ్బులని ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆర్టీసీ అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుకున్నాం. ఇది మంచి నిర్ణయం, దాన్ని తప్పుపట్టక్కర్లేదు. ఒకరిద్దరు ఎవరో పిచ్చి పనులు చేసి వీడియోలు పెట్టినంత మాత్రాన దాన్ని తప్పుపట్టక్కర్లేదు. అది మేనిఫెస్టోలో పెట్టలేదు అని అనక్కర్లేదు, పెట్టిందని అమలు చేస్తారని అభినందించారు. అది మ్యాటర్ ఆఫ్ 2-3,000 crores అంతే. బడ్జెట్ 2 లక్షల కోట్లు. ఇవన్నీ బియ్యము, ఇవన్నీ చిన్న చిన్నవి అన్నమాట. ఒక మనిషి తనకు తాను బతికేటువంటి సోర్స్ క్రియేట్ చేసి, తాను తన కుటుంబాన్ని నిర్మించుకొని, తన జీవన ప్రమాణం పెరిగి, తాను 100 సంవత్సరాలు హాయిగా బతుకుతూ, తన ఆస్తులకి, తన సంపదకి, తనకు పూర్తి భద్రత, స్వేచ్ఛ ఉండే సమాజాన్ని పాలించడానికి పాలకులు ఉన్నారు. తిండికి లేనివాడికి తిండి పెట్టే బాధ్యత ఉందని చెప్పి పట్టుకొచ్చి తిండి పెడుతూ చేయడం కాదు, వాళ్ళని ఎదిగేలాగా చేయాలి. మరి 1 year అవుతుంది కాబట్టి మనం దీన్ని అవమానించినా, కించపరిచినా, విమర్శించినా 1 yearనే అన్ని ఎత్తరారా అని మనల్ని కూడా తప్పుపడతారు. చూద్దాం, 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఇది ప్రజలే చెప్తారు కదా, 3 ఏళ్ళు అయినా వీళ్ళు ఏం చేయలేదని చెప్పేసి నెక్స్ట్ వీళ్ళని వీకేసి ఇంకోళ్ళని వెతుక్కుంటారు. కాబట్టి ప్రజలకు చైతన్యం రావాలి. ఈ పనికిమాలిన పథకాలకు ఆకర్షణ కాకూడదు. పాలకులు కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ప్రోగ్రాంలు చేయాలి, లేకపోతే ప్రజలందరి మన్ననలు పొందాలి అని నటించే తూతూ మంత్రపు తాయిలాల వైపు కాకుండా, ఓడిపోతారు, ఏమవుతుంది? ప్రజలు గెలవాలి కదా, ఈ సమాజం గెలవాలి, ఈ రాష్ట్రం గెలవాలి, ఈ ప్రజలు గెలవాలి, ఈ ప్రకృతి గెలవాలి, ఈ సంపద గెలవాలి. ఇక్కడున్న అందరము ఉన్నతంగా పై స్థాయికి ఎదగడం కోసం పాలకులను పెట్టుకున్నాం. ఒకప్పుడు రాజు అనేట్టు ఉండడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండేది. ఇప్పుడు వాళ్ళ స్థానంలో రాజ్యాంగము మన చేత, మన కోసం, మనల్ని మనమే ఎన్నుకునే ఒక పద్ధతిని పెట్టుకున్నాం. ప్రజాస్వామ్య దేశం అది యాడుంది ఇప్పుడు? కాబట్టి నేనైతే ఈ 1 ఏడాది కాంగ్రెస్ పాలన పట్ల నేను సంతృప్తిగా లేను. అలానే ఈ ప్రభుత్వాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని కూడా అనడం లేదు. అంటే ఇప్పుడు వ్యతిరేకించడము అనేది లేదు. అంటే ఇప్పుడు నిరుద్యోగులు మీకు తెలుసు, మీరు ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో మీకు తెలుసు. నాకు ఒక మాట చెప్పండి, నిరుద్యోగులారా నన్ను క్షమించండి, ఒకవేళ చెప్పాలనుకుంటే నేను ఐచ్ఛిక నిరుద్యోగిని. నాకు 25,000 వచ్చే ఉద్యోగం వస్తుంది. నేను 4 మాస్టర్ డిగ్రీలు చాలా చదువుకొని PhD చేశాను కాబట్టి నా బతుకు నేను బతుకుతున్నాను. సైకాలజీ కౌన్సిలింగ్ ఇస్తూ నేను సంపాదించుకుంటున్నాను. ఓకే, నేను నిరుద్యోగిన ఒక అంశం. నిరుద్యోగులు ఎక్కడైనా ఆర్గనైజ్ అయ్యారా? ఈ పార్టీోడు రెచ్చగొడితే వాని కాలకాడికి, ఈ పార్టీోడు రెచ్చగొడితే వీని కాడికి, లేదా మండినప్పుడల్లా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడమో, ట్రాఫిక్ను ధ్వంసం చేయడమో, శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేయడమో, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడే తప్ప ఎక్కడైనా పోరాటం కట్టారా? ఉద్యమాలు నిర్మించారా? ఏకతాటి మీదకి వచ్చారా? మేము ఆర్గనైజ్ అయిన వారికి భయపడుతుంది ప్రభుత్వం. ఏముంది, అలా ముక్కు చీమిడి గారినట్టు తాపకొండ వేసేసుకుంటూ సాగ తీసుకుంటూ కోర్టుల్లోనా ఉద్యోగాలు చేసేది, కోర్టు కేసుల్లోనా ఉద్యోగాలు వచ్చేది. మేధావులు కారా? బ్యూరోక్రాట్స్ పాలసీ మేకింగ్ చేయడం చేత కావట్లేదా? వాళ్ళు సివిల్స్లో నేర్చుకునేందుకు, స్టేట్ సిలబస్లో నేర్చుకున్నది UPPSC ఎందుకు, TSPSC ఉండేందుకు? పాలసీ మేకింగ్ చేసేప్పుడు, నోటిఫికేషన్ ఇచ్చేప్పుడు ఏ రూల్ పాటించాలి, ఏ ఆర్డర్ ఉండాలి, ఏ ప్రొవిజన్స్ పాటించాలనే సోయి లేదా?
దీనికి బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి ప్రతి స్టూపిడ్ ఆఫీసర్పై చర్య తీసుకున్నప్పుడు సరైన నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ప్రజలకి ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ రావాలి. ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియాలి కదా. ఈ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది ప్రొఫెసర్ కావడానికి అర్హత ఉన్న వాళ్ళు లేరు, దీన్ని భర్తీ చేయకపోవడం మీద పోరాటం ఎందుకు చేయరు? ఎందుకంటే 10 మంది వాళ్ళే ఒక సంఘము, ఎవడుకు బాగా మాట్లాడొస్తే ఆడే ఒక స్పీకరు, తానే సైన్యం తానే నాయకుడు. ఇలా చిల్లం కళ్ళం ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి మనం మాట్లాడు వేస్ట్. పక్క రాష్ట్రాల నుంచి నీ చుట్టూ నీ ఊర్లో ఉన్నటువంటి ఆదాయం, ప్రజల అవసరాలను తీర్చే పనులు కానీ లేదా డబ్బు సంపాదించే ఆదాయ మార్గాలు కానీ ఉన్న ప్రతి వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? మార్వాడి వాళ్ళ చేతిలోకి ఎందుకు వెళ్ళిపోయింది? బెంగళూరు బేకరీ చేతికి ఎందుకు వెళ్ళిపోయింది? రాజస్థాన్ వాళ్ళ స్వీట్ హౌస్ ఎందుకు వచ్చింది? పక్క రాష్ట్రం బడ్డీ కొట్టు ఎందుకు వచ్చింది? ప్లైవుడ్ షాపులు ఎవరి చేతిలో ఉన్నాయి? అసలు నీ ఊర్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందిస్తూ సంపదని వినిమయంలో పెట్టేటువంటి వ్యవస్థలను ఎక్కడ పెట్టుకొని నిరుద్యోగి 10 మంది మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో 5-10 ఏళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేయకుండా ఉంటే వాళ్ళు నిరుద్యోగులా? సంపద లేదా? ఈ ప్రపంచంలో భారతదేశం ఒక అద్భుతమైన దేశం. చక్కగా పంటలు పండి సంపద పుట్టియగలుగుతాం. మా ఊరికి పక్క ఊరు నుంచి కూరగాయలు ఎందుకు రావాలా? మా ఊర్లో పండుకోవడానికి పొలం లేదా, బావి లేవా? కాబట్టి మనం అంటే ఇవన్నీ బ్రదర్, నేను మూఢనమ్మకాలు అనే ఈ సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. మూఢనమ్మకాలు అనే అంశం ఉంది, దాని మీద ఇతరులు మాట్లాడే శక్తి లేదు. ఇప్పుడు వీళ్ళు పొరపాటు చేస్తే మా ఆపోజిట్ పార్టీ వాళ్ళు చక్కగా కేటీఆర్ గారు, కేసీఆర్, హరీష్ రావు గారు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చక్కగా కౌంటర్ ఇచ్చారు. పార్టీల వాళ్ళు ఈ విషయాలు బాగానే మాట్లాడుతున్నారు, మీలాంటి వాళ్ళు కూడా చూపుతున్నారు. మేము ఏదో సామాజిక అంశాలపైన మూఢనమ్మకాల మీద మా పని మమ్మల్ని చేసుకొని ఇప్పటి వరకు సరే ఓకే చేసుకొని ఇస్తాము, కానీ ఇప్పటి వరకు ఇక్కడ రైతులను అరెస్ట్ చేసింది ప్రభుత్వము, అంటే విద్యార్థులను అరెస్ట్ చేసింది, రాజకీయ నాయకులంగా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా రోజు నిత్యం అంటే మీలాంటి పాలకులు తమ అసమర్థతను ప్రదర్శిస్తూ బలవంతుల్ని బంధించాలని చూస్తుంది, లేదా బలహీనుల్ని హింసించాలని చూస్తుంది. దీనికి చైతన్యవంతం అవడం, సమస్యని ప్రజలకు అర్థం చేయించడం, మెడలు పట్టి మెడలు వంచి పని చేయించుకోవడం జరగాలి. దీనికి నేను చూద్దాం, గుంపు మేస్త్రి ఇంకో ఏడాది తర్వాత ఆయన పొరపాట్ల గురించి అర్థం. అయినా ఇంతకుముందు 10 ఏళ్ళు పాలించిన వాళ్ళ మీద మేము ఎప్పుడు విమర్శిస్తూ ప్రశ్నిస్తూ చెప్పలేదు. మేము మాకు ఎంచుకున్న ప్రత్యామ్నాయ సంస్కృతి అవసరం. ప్రజలకి కల్చరల్ రెవల్యూషన్ రావాలి, మార్పు రావాలి. ఇప్పుడు మా అమ్మ నాన్నకి 2000 పెన్షన్ కావాలని ఆలోచిస్తున్నాను, ఏడాదికి 24 వస్తాయి. కానీ మా అమ్మ ప్రతి సంవత్సరం తాను సంపాదించినటువంటి ₹1,00,000 ఏడ ఖర్చు పెడుతుంది? దయ్యాలు, భూతాలు, మంత్రాలు, తంత్రాలని, ఈ పండుగలు, ఆ పబ్బాలని, ఇక్కడికి అక్కడికని ఆమె పోతుంది. మా నాన్న తాగుతున్న రకరకాల పనులు చేస్తున్నా, ఆయన ఖర్చు పెట్టుకుంటున్నాడు. మా తమ్ముడు దుబారా ఖర్చు. అసలు వాళ్ళు నిర్మించుకోవాలి బుద్ధుడిలాగా. వాళ్ళ సంపదను వాళ్ళు కాపాడుకోవాలి, ఉపాధి మార్గాలను అన్వేషించాలి. అయినా దొరకకపోతే ఐక్యంగా ఉద్యమించి సాధించుకోవాలి. ఒక చివరి లాస్ట్కు అంటే మొన్న పార్లమెంట్లో అంబేద్కర్ మీద అమిత్ షా వ్యాఖ్యలను ఎట్లా చూడవచ్చు మనం ఈ దేశ ఒక పౌరుడిగా? తెలియదు, ఆయన ఓపెన్ అయిపోయాడు. ఇప్పుడు మనకు ఒక దెబ్బ తగిలినప్పుడు ఒక పొక్కు వస్తుంది, అది ఉండి ఏదో ఒకటి తాకినప్పుడు ఆ చీమంతా కారిపోతుంది. కాబట్టి ఇన్ని రోజులు మోడీ గారు, అమిత్ షా గారు బాబాసాహెబ్ ముందు వంగి ఫోటోలు పెట్టి బాబాసాహెబ్ లేకపోతే రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేకపోతే మేము లేమని ఎస్సీ పీపుల్ మనసులో స్థానం పొందుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన ఆవేశపడ్డాడు. ఏమని? ఏంద్రా మీ అంబేద్కర్ జై భీమ్ ఈ లొల్లేని? మీరు మా దేవులను మొక్కుర్రి, మతాలు కొట్టుకొని సాగుర్రి, ఐకమత్యంగా ఎందుకుంటారు? చట్టాలు హక్కులేని తొక్కలేదు, నీ తలకు తల రాతుంది, నీ ముఖానికి ఏ పని అప్పచెప్తాం, ఏ కులంలో పుట్టినావు ఆ పని చేసుకొని బతుకుర్రి, మేము సంపదను దోసుకుంటాం, మేము పాలకులుగా ఉంటాం, మీరు మా కాలకాడ ఉండేటోళ్ళు ఊకే అంబేద్కర్ అంటారని ఆయనకి లోపల డ్యాష్లో మండింది. ఓపెన్ అయ్యిండు. ఓపెన్ అవ్వడం మంచిదయ్యింది, సమాజానికి తెలిసింది. అప్పుడు గాంధీ అనే తోక పెట్టుకున్న కుటుంబం కూడా బాబాసాహెబ్ను పట్టుకునేలాగా చేసినందుకు మోడీకి థ్యాంక్స్, అమిత్ షాకు థ్యాంక్స్. అలాగే బీజేపీ ప్రభుత్వం దళితుల కోసం ఏమీ చేయటం లేదు. ఈరోజు యూనివర్సిటీ స్కాలర్స్కి వచ్చేటువంటి RGNFలో కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్తో కూడినటువంటి ఫారెన్కి వెళ్ళే దాంట్లో కానీ, బాబాసాహెబ్ పేరుతో సామాజిక న్యాయం కోసం విద్యా వ్యవస్థలో అమలు చేయాల్సినటువంటి
కార్పొరేట్ భాగస్వామ్యం లేదు, అలాగే విద్యా హక్కు చట్టంలో ఉన్న వాటిని పాటించడం లేదు. ప్రభుత్వ విద్యా సంస్థల్ని కాపాడితే బీజేపీ మంచి దళితులకు పనిచేసినట్టు. ఏదైనా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే మోర్ దెన్ 50% ఎస్సీ ఎస్టీ 100% ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో. ఎక్కడో ఒక్కటో ఇద్దరు రెడ్డి వెలమ కమ్మకాపు చౌదరి వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళను కాపాడినప్పుడు, గవర్నమెంట్ పాఠశాలలను కాపాడుతూ ప్రభుత్వ వైద్యశాలలను సుసంపన్నం చేసినప్పుడు ఈ పాలకుడు ఎవడైనా బీసీలకి ఎస్సీలకు మేలు చేసినట్టు. విమానాశ్రయాలు కడుతున్నావు, బుల్లెట్ రైలు కడుతున్నావు, వాళ్ళ అంబేద్కర్ ఆశయాలకు పనిచేసినట్టు కాదు. సామాజిక న్యాయం కోరాడు బాబాసాహెబ్, సోషల్ జస్టిస్ను కోరాడు, ఈక్వాలిటీని కోరాడు, ఫ్రీడమ్ని కోరాడు, డెవలప్మెంట్ని కోరాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ని కోరాడు. అడుగున నిన్నటికి నిన్న ఒక టీచర్తో కాలు మొక్కిస్తాడా, ఇంకొక చోట బట్టలు ఇప్పిస్తాడా, ఇంకొకటి గుడి ముంగట బయటనే పెళ్లి చేసుకోమంటాడా, ఇంకొక చోట తంతారా, ఇంకో చోట దాడి చేస్తారా, మంచి లాగితే కొడతారా? ఇలాంటి నీచమైన సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు అంబేద్కర్ పేరు చెప్పే అర్హత పాలకులకు ఉంటుందా? ప్రతిపక్ష నాయకుడు ఏం గ్రేట్ ఏం కాదు, రాహుల్ గాంధీ పట్టుకున్నంత మాత్రం గ్రేట్. ఆయన బాధ్యత అది. ప్రతిపక్షంలో ఉన్నవాడు పాలక పక్షాన్ని ప్రశ్నించాలి. పాలక పక్షము మేనిఫెస్టోని ముందే ప్రకటించి ఇగో ఈ పనులు చేస్తాం, ఇవి చేస్తామని ప్రజల్లోకి మేనిఫెస్టో తీసుకెళ్ళి మేనిఫెస్టో ఆధారంగా ఓట్లు సాధించాలి. కానీ ఇక్కడ మద్యం దాయిపించో, పైసలు వంచో, లేకపోతే కులబోడికి ఓట్లు ఇచ్చో, లేకపోతే అరే ఈ మందిని నువ్వు ఓటు ఇప్పించాలని మ్యానిపులేట్ చేసినటువంటి ఈ పనికిమాలిన రాజకీయ పాలన ఓటు వ్యవస్థ ద్వారా ఎన్నికైన వాళ్ళ ద్వారా అభివృద్ధిని ఆశిస్తామా? కాబట్టి ప్రజలు వాళ్ళను వాళ్ళు గెలవాలి, వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకొని దుబారా తగ్గించుకోవాలి, విలువలను అందిపుచ్చుకోవాలి, హక్కులు బాధ్యతలను తెలుసుకొని గొప్పగా బతకాలి, ఐకమత్యంతో ఉండాలి. సమస్యను ప్రశ్నించేటప్పుడు ఏ పార్టీడు ప్రశ్నించినా వానికి మద్దతు నిలబడాలి. చట్టాన్ని, రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని అమానవీయంగా ప్రవర్తించే ఎవడినైనా నిలదీసే చోట అందరూ నిజం వైపు నిలబడాలి. ఆ చైతన్యం రావాలి. అప్పుడే మనం మాట్లాడుకోవడానికి అర్హులం. రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం మాత్రము పథకాల పేరుతో ప్రజలను మోసం చేసింది. సో సెంట్రల్లో బీజేపీ పార్టీ మాత్రము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళను అనేక విధాలుగా అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి మనకు నరేష్ చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.